అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. మరి ఈరోజు నేను లాస్ట్ వీకెండ్ మనకి ఇంటర్నేషనల్ కింగ్డమ్ సమిట్ అనే కాన్ఫరెన్స్ మనం చేస్తున్నప్పటి నుంచి దేవుని రాజ్యం గురించి నేను బోధించడం మొదలుపెట్టాను. ముఖ్యంగా కొన్ని ఉపమానాలు చూడడం మొదలుపెట్టాము అనమాట. దేవుని రాజ్యం గురించి యేసుక్రీస్తు ప్రసంగించడం మొదలుపెట్టాడు ఆయన పరిచర్యలో. ఆ ప్రసంగాలు చేస్తున్నప్పుడు ముఖ్యంగా 8 ఉపమానాలు మనం గమనించినట్లయితే ముఖ్యంగా దేవుని రాజ్యం గురించి రాసి ఉంటాయి అన్నమాట. ఆ ఉపమానాల ద్వారా మనం దేవుని రాజ్యం గురించి మనం తెలుసుకుంటాం. ఇందాక మనము బల్ల తీసుకునే సమయంలో కూడా 2 ఉపమానాలు, ఆ ఉపమానాలు 8లోంచి ఆ 2 ఉపమానాలు అన్నమాట. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనంలో ఒక ఉపమానం చూస్తాము, 45 ఇంకా 46 వచనాల్లో 2వ ఉపమానము చూస్తాం. ఈ రోజు ఇంకొక ఉపమానము, ఈ 8 ఉపమానాల్లో లేనటువంటి ఉపమానము గురించి ఈ రోజు బోధించాలని కోరుకుంటున్నాను. టుడే ఐ వాంట్ టు టాక్ టు యు అబౌట్ ద పారబుల్ ఆఫ్ ద టాలెంట్స్. తలాంతుల యొక్క ఉపమానం చూడడానికి ప్రయత్నం. ఓకే, తలాంతుల యొక్క ఉపమానము మనము చూడాలని కోరుకుంటున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయానికి మన బైబిల్స్ తెరుచుకుందామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము. గమనించండి, ఈ తలాంతుల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఇంగ్లీష్లో టాలెంట్స్ అనే వర్డ్ చాలా మందికి తెలుసు. టాలెంట్ అనేటప్పటికి పాటలు పాడడం గురించి, లేకపోతే కథలు రాయడం గురించి, లేకపోతే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కొట్టడం గురించి, ఇటువంటి తలాంతుల గురించి అనుకుంటారు. కానీ ఈ తలాంతుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ టాలెంట్, ఆ స్కిల్, ఆ గిఫ్టింగ్ గురించి మనము మాట్లాడట్లేదు. ఇక్కడ తలాంతుల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేకంగా డబ్బు గురించి మాట్లాడుతున్నాడు, ధనము గురించి మాట్లాడుతున్నాడు, ఆర్థిక విషయాల గురించి మాట్లాడుతున్నాడు అనేది గుర్తించాలి. అనేక మంది మనకు క్రైస్తవుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో చాలా మంది జీవిస్తూ ఉంటారు. ఈరోజు మొదటి సర్వీస్ అయిపోయిన తర్వాత కూడా నేను అక్కడ వెనకాల నుంచొని కొంతమందితో మాట్లాడి ప్రార్థన చేస్తుంటే కూడా కొంతమంది వచ్చి చాలా మంది ప్రార్థన చేయించుకున్న వాళ్ళలో అనేక మంది ఆర్థిక విషయాల గురించి ప్రార్థన చేయించుకున్నారు. సో ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా మనము నార్మల్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఆలోచిస్తే కూడా అనేక మంది ఇక్కడ ఉన్నవాళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ ఈ రోజు నేను చెప్పేటటువంటి వాక్యము మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగినట్లయితే, ఈ ఉపమానము మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, దేవుని రాజ్యము ఎలాగ పనిచేస్తుందో అర్థం చేసుకోగలిగినట్లయితే, ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా నువ్వు ఆర్థికంగా ఆ ఇబ్బంది నుంచి బయటికి వచ్చేటటువంటి పరిష్కారము నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. ఓకే, సో ఆ సొల్యూషన్ అనేది, దేవా నాకు ఇంత అప్పు ఉంది, నాకు అంత అప్పు ఉంది, మా నాన్నగారు ఇలా చేశారు, అమ్మగారు ఇలా చేశారు, లేకపోతే నా స్నేహితులు నన్ను ఇలా మోసం చేశారు, నా బంధువులు ఇలా మోసం చేశారు, అన్నిటికీ కూడా ఈ ఉపమానము నుంచి ఒక పరిష్కారము మనము చూడబోతున్నాము. హల్లెలూయా. చూడండి, 14వ వచనం నుంచి చదవడం మొదలు పెట్టండి. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగునే 2 తీసుకున్న వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, భలా, నమ్మకమైన మంచి దాసుడా. ఒక్క నిమిషం ఆగండి, అది అండర్లైన్ చేసుకోండి. ఏమన్నాడు చూడండి. ఇప్పుడు అక్కడ నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా, అది అండర్లైన్ చేసుకోండి. నమ్మకమైన మంచి దాసుడా. ఓకే, కంటిన్యూ అండి. నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పెను. అలాగే 2 తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, భలా,
నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. తర్వాత 1 తలాంతు తీసుకున్న వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినుడవని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పాను. ఓకే, మళ్ళీ ఒకసారి 24వ వచనానికి వెళ్దాము. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తి 10 తలాంతులను తీసుకొచ్చి ఇచ్చాడు. 2 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తి ఎన్ని తీసుకొచ్చాడండి? 4 తీసుకొచ్చాడు. 1 తలాంత్ ఇచ్చిన వ్యక్తి ఏం చేశాడంట? దాచిపెట్టి మళ్ళీ తిరిగి అదే 1 తలాంతే మళ్ళీ ఆయన రాజు దగ్గరికి తీసుకొని వచ్చాడు. 24వ వచనంలో ఈ 1 తలాంత్ ఇచ్చినటువంటి వ్యక్తి ఏమంటున్నాడో చూడండి, చదవండి ఒకసారి. అయ్యా, నీవు విత్తని చోట కోయివాడవును. ఆగండి, నువ్వు విత్తని చోట కోయువాడవు అంటున్నాడు. నువ్వు ఎక్కడైతే నువ్వు విత్తనము విత్తలేదో అక్కడ నుంచి పంట కోయాలని నువ్వు కోరుకుంటున్నావు. తర్వాత చదవండి. చల్లని చోట పంట కూర్చుకొని వాడవు. చల్లని చోట ఎక్కడైతే నువ్వు సీడ్ వేయలేదో అక్కడ నుంచి ఏం చేయాలనుకుంటున్నాడు? చదవండి. పంట కూర్చుకోవాలని కోరుకుంటున్నాడు. యు వాంట్ టు రీప్ వేర్ యు హ్యావ్ నాట్ సోన్. ఇది ఆయన ధనవంతుడి గురించి ఈ విషయము ఇలాగ మాట్లాడుతున్నాడు. 25వ వచనం చదవండి. గనుక నేను భయపడి, అది అండర్లైన్ చేసుకోండి. ఆయన చేసినటువంటి ఆయన ఆలోచనలు, ఆయన తీర్మానం అంతా కూడా భయము నుంచి చేశాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి 2 వాళ్ళ జీవితాలు చూసినట్లయితే వాళ్ళు భయముతో ఆలోచించలేదు, భయముతో తీర్మానాలు తీసుకోలేదు. కానీ 3వ వ్యక్తి వచ్చేసేటప్పటికి భయము బట్టి భయము నుంచి ఆయన తీర్మానాలు తీసుకున్నాడు. చదవండి. వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పాను. నీది నువ్వు తీసుకో అని చెప్పాను. కంటిన్యూ. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డ దాసుడా. అది అండర్లైన్ చేసుకోండి. సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకొని వాడునని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందనే అని చెప్పి. చూడండి, 27వ వచనంలో ఏమని చూస్తున్నాము? నేను ఇచ్చిందే మళ్ళీ నువ్వు నాకు ఇచ్చావు. ఓకే, నువ్వు అట్లీస్ట్ బ్యాంకులో పెట్టినా నాకు ఇంట్రెస్ట్ వడ్డీ అన్నా వచ్చేది అంటున్నాడు అనమాట. అంటే ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ ద మైండ్ సెట్ ఆఫ్ దిస్ మ్యాన్ హూ హెస్ గివెన్ ద టాలెంట్స్. ఆ తలాంతులు ఇచ్చిన ఆ యజమానుని మనస్సును అర్థం చేసుకోవాలి. ఆ యజమానుడు ఎలాగ ఆలోచిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ యజమానుడు మన దేవుడు అయి ఉన్నాడు, యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈ యేసుక్రీస్తు మనకి ఇచ్చిన తలాంతులు మనము ఎలాగ వాడుతున్నాము అనేది మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే మన యజమానుడు ఎలాగ ఆలోచిస్తున్నాడు? నేను ఎన్ని తలాంతులు ఇచ్చానో అది వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం చేయగలుగుతారో నాకు తెలుసు, కాబట్టి దాన్ని బట్టి అన్ని తలాంతులు ఇచ్చాను అంటున్నాడు. ఓకే, ఇంగ్లీష్ లో చూసినట్లయితే ఏమని ఉంటుందంటే, హీ గేవ్ దోస్ టాలెంట్స్ అకార్డింగ్ టు దేర్ ఎబిలిటీస్ అని ఉంటుంది. వాళ్ళు ఎంత చేయగలుగుతారో దాన్ని బట్టి తలాంతులు ఇచ్చాడు అన్నమాట. కానీ ప్రతి వాళ్ళకి ఒకరికి 5 ఇచ్చాడు, ఒకరికి 2 ఇచ్చాడు, ఒకరికి 1 ఇచ్చాడు. కానీ వాళ్ళు ఆ 1 ఇచ్చినా కూడా ఆ 1 దానితో ఆయన ఫెయిత్ఫుల్ గా, నమ్మకముగా జీవించాల్సి ఉండింది. కానీ నమ్మకముగా జీవించకుండా ఏం చేశాడు? భయముతో జీవించాడు. గుర్తుపెట్టుకోండి, నమ్మకమైన జీవితము జీవించాలంటే విశ్వాసముతో మాత్రమే జీవించగలాలి. హల్లెలూయా. విశ్వాసము లేకుండా నువ్వు నమ్మకంగా జీవించలేవు దేవుని రాజ్యములో. సో ఇక్కడ ఆయన విశ్వాసముతో జీవించే బదులు ఏం చేశాడు? భయముతో జీవించాడు. కానీ when it comes to the wealthy man or the rich man, he always has increase and multiplication on his mind. ఆయన మనసులో ఎప్పుడు కూడా దాన్ని అధికం చేసేది, దాన్ని అభివృద్ధి పరిచే దాని విషయంలో ఆలోచించాడు. హల్లెలూయా. ఓకే, ఇది మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, ప్రతి వాళ్ళకి ఇక్కడ మీకు ఒక ఉద్యోగం అన్నా ఉంది, లేకపోతే ఒక వ్యాపారం అన్నా ఉంది. ఇప్పుడు మీరు మీ ఉద్యోగం గురించి ఎలాగ ఆలోచించాలి, మీ వ్యాపారం గురించి మీరు ఎలాగ ఆలోచించాలో ఈ ఉపమానం నుంచి మీకు సరిగ్గా అర్థమవుతుంది. ఈ ఉపమానం అర్థమైంది అనుకోండి, మీరు ఉద్యోగం గురించి మీరు ప్రార్థన చేసుకున్నా, మీ వ్యాపారం గురించి ప్రార్థన చేసుకున్నా,
దేని కొరకు ప్రార్థన చేసుకుంటున్నారు, ఎలాగ ఆలోచించాలో మీరు సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, చూడండి, ఒక వ్యక్తికేమో ఆయన ఏమంటున్నాడు, 5 తలాంతులు ఇవ్వడం జరిగింది, ఇంకొక వ్యక్తికేమో 2 తలాంతులు ఇవ్వడం జరిగింది, ఇంకొక వ్యక్తికేమో ఒకే తలాంతు ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ తలాంతులతో వాళ్ళు జీవిస్తున్నారు. ఈ తలాంతులు ఇచ్చిన తర్వాత ఆయన ఒక ఆలోచనతో ఆ తలాంతులు ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, 5, 2, 1, ఓకే, 5 + 2 + 1 అంటే ఎంత టోటల్? 8. ఓకే, సో 8. కానీ ఎప్పుడైతే ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడో అప్పుడు లెక్క పెట్టినప్పుడు ఆయనకి టోటల్ ఎంత వచ్చింది? 15 వచ్చింది. ఎంత వచ్చింది? 15 వచ్చింది. మీరు గమనించినట్లయితే ఇప్పుడు అక్కడ 5 తలాంతులు ఉన్నాయి, 2 తలాంతులు ఉన్నాయి, 1 తలాంతు ఉంది. నువ్వు ఈ 8 నుంచి నువ్వు వీళ్ళ మధ్యలో ఎంత బిజినెస్ జరిగినా, ఎంత వ్యాపారం జరిగినా, ఎంత కమ్యూనికేషన్ అయినా టోటల్ ఎంత మిగిలేది? 8 మాత్రమే మిగిలేది. 8 మాత్రమే మిగిలేది. కానీ ఇచ్చింది 8 అయినప్పటికీ ఆయన కోరుకున్నది ఎంత? దానికన్నా ఎక్కువ కోరుకున్నాడు. సో వచ్చినప్పుడు ఎంత పొందుకున్నాడు? 15 పొందుకున్నాడు. 15 పొందుకున్న తర్వాత కూడా అప్పుడు ఏమన్నాడు, ఎవరైతే ఈ తలాంతుతో ఏమీ చెయ్యలేదో అది కూడా, ఆ 1 తలాంతు కూడా ఆయన నుంచి తీసేసుకొని ఇప్పుడు ఎవరి దగ్గర అయితే 5ని 10 చేశాడో ఆయనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు అనమాట. గమనించండి, ఈ ఉపమానము ద్వారా మనం తెలుసుకునేది ఏంటి? దేవుడు ఎలాగ ఆలోచిస్తాడో, ఆయన రాజ్యము ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకుంటున్నాం. అందరికి అర్థమైందా? చూడండి, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఓకే, అదేంటి పాస్టర్ గారు, ఆయనకు ఒక్కటే ఉంది కదా, ఒక్కటే తీసుకొని ఇంకొకరికి ఎందుకు? ఆయనకు ఆల్రెడీ 5 ఉన్నాయి, 5 నుంచి 10 చేసుకున్నాడు, 10 ఉన్నాయి కదా, 1 నుంచి తీసుకెళ్ళిపోయి ఆయనకి ఇవ్వడం నాకు అది నచ్చలేదండి. నీకు నచ్చినా నచ్చకపోయినా ఆయన రాజ్యం మాత్రం అలాగే పనిచేస్తుంది, అంతే. అర్థమైందా? సో ఎవరి దగ్గర అయితే ఉండి ఆ 1 తలాంతుని నువ్వు 2 తలాంతులు చేయలేదనుకో, పోనీ ఆ 2 తలాంతులని 4 చేయలేదనుకో, లేకపోతే 1 తలాంతుని తీసుకొని 3 తలాంతులు చేయలేదనుకో, ఆయన ఇంగ్లీష్లో ఏమంటాడు? యు వికెడ్ అండ్ లేజీ సర్వెంట్. సోమరి అయిన చెడ్డ దాసుడా. సోమరి అయిన చెడ్డ దాసుడా అని పిలుస్తున్నాడు అనమాట. సోమరి అయిన చెడ్డ దాసుడా. గమనించండి, ఇప్పుడు అది గుర్తుపెట్టుకొని మీరు లూకా సువార్త 19వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాం. చూడండి, లూక్ చాప్టర్ 19, అక్కడికి కూడా బైబిల్ తెరుచుకోండి. సో దీని ప్రకారము 5 తలాంతుల్ని 10 తలాంతులు చేశాడు, 2 తలాంతుల్ని 4 చేశాడు, ఇక్కడ మాత్రము ఒకే తలాంతుగా మిగిలిపోయింది. కానీ ఎప్పుడైతే ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడో ఇప్పుడు 8, 15 అయ్యింది. అందరికి అర్థమైంది కదండి? ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత లూకా సువార్త 19వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాం. ఓకే, లూకా సువార్త 19వ అధ్యాయం 11వ వచనం చదవండి. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానం చెప్పెను. ఓకే, నేను ఇంగ్లీష్లో ఒకసారి చదువుతాను, లేకపోతే 10వ వచనం చదవండి తెలుగులో. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. ఓకే, లేకపోతే ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. లూక్ చాప్టర్ 19 and verse 11. Now as they heard these things, he spoke another parable because he was near Jerusalem and because they thought the kingdom of God would appear immediately. అక్కడ కొన్ని విషయాలు, కొన్ని మాటలు విన్నారంట. ఆ మాటలు వినగానే వాళ్ళు ఏమనుకున్నారు? ఇప్పుడు దేవుని రాజ్యము ఇప్పుడే వాళ్ళు చూడబోతున్నారు అనుకున్నారు. Immediately that the kingdom of God would appear. ఏ మాటలు విన్నారు అనేది ప్రశ్న. ఏ మాటలు వింటే త్వరగా దేవుని యొక్క రాజ్యం ఇప్పుడు మనం చూడబోతున్నాము, దేవుని యొక్క రాజ్యం ఇప్పుడు స్థాపించబడుతుంది అని ఎందుకు ఆలోచించారు అనేది ప్రశ్న. చూడండి, మొదటి వచనానికి వెళ్దాం. ఇప్పుడు 19వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవడం మొదలు పెట్టండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. గమనించండి, చాలా మందికి సమయం తీసుకుంటుంది కాబట్టి నేను త్వరగా చెప్తున్నాను. జక్కయ్య గురించి అనేక మందికి తెలుసు. ఓకే, అప్పుడు ఆయన యేసుక్రీస్తుతో మాట్లాడాలని లేకపోతే చూడాలని కోరుకున్నాడు. చెట్టెక్కుతాడు, యేసుక్రీస్తుని చూస్తాడు, ఈ రోజే నేను నీ ఇంటికి వస్తున్నానని చెప్తాడు. అది జరిగిన తర్వాత జక్కయ్య గురించి మనకు అందరికీ తెలుసు. ఆయన మోసము చేసి ధనవంతుడు అయ్యాడు. కానీ మోసము చేసి ధనవంతుడు అయిన తర్వాత యేసుక్రీస్తుతో ఎప్పుడైతే ఆయన
మాట్లాడడం మొదలు పెడతాడు. యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆయన జీవితంలోకి అడుగు వేస్తాడో తర్వాత చూడండి జక్కయ్య ఏమంటాడు. లార్డ్ 8వ వచనం చదవండి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. చూడండి, ఎప్పుడైతే ఈ మాట విన్నాడో దాని తర్వాత 9వ వచనం కూడా చదవండి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. సో చూడండి, 8వ వచనంలో జక్కయ్య చెప్పిన మాటలు వింటున్నాము. జక్కయ్య ఏమన్నాడు? నాకు ఉన్నటువంటి ఆస్తిలో సగము తీసుకొని నేను పేదలకి ఇస్తాను, అంటే వేరే వాళ్ళకి ఆశీర్వాదకరముగా ఉంటాను అంటున్నాడు. రెండోది ఏంటి? ఎవరినైతే నేను మోసము చేశానో వాళ్ళకి నేను మళ్ళీ తిరిగి నా డబ్బులు వాళ్ళకి ఇస్తాను. కానీ ఇచ్చినప్పుడు ఎంత మోసం చేశానో అంతే వాళ్ళకి ఇవ్వడం కాదు, 4 సార్లు వాళ్ళకి ఇస్తాను. ఐ విల్ గివ్ బ్యాక్ టు దెమ్ 4 times అంటాడు. ఎప్పుడైతే ఈ మాటలు విన్నారో, ఎప్పుడైతే ఆయన చెప్పిన మాటలు విన్నారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు చెప్పిన మాటలు విన్నారో, అక్కడ ఉన్న యూదులందరూ కూడా ఏమనుకున్నారు తెలుసా? ఇప్పుడు మనము దేవుని రాజ్యము చూడబోతున్నాము అనుకున్నారు. హల్లెలూయా. ప్రశ్న ఏంటంటే, దానికి దేవుని రాజ్యానికి చూడడానికి ఏంటి లింక్? ఏంటి అక్కడ ఉన్న కనెక్షన్? మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యూదులు. అందరూ యూదులు అనండి. చూడండి, యూదులకి ఒక విధానములో ఆలోచించేవారు. వాళ్ళ చరిత్ర చూసినట్లయితే, దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన కార్యములు చూసినట్లయితే, దేవుడు ఇజ్రాయేల్ దేశంలో చేసిన కార్యములు చూసినట్లయితే, ప్రతిసారి ఒక గొప్ప అద్భుతమైన కార్యము జరగబోక ముందర దేవుడు ఆర్థికంగా ఒక గొప్ప కార్యము చేసేవాడు అన్నమాట. బిఫోర్ దేర్ కేమ్ అ గ్రేట్ డెలివరెన్స్, గాడ్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్డ్ వెల్త్ ఇన్ టు దేర్ హ్యాండ్స్. గొప్ప విడుదల కలగక మునుపు దేవుడు ఎప్పుడు ఐశ్వర్యాన్ని వాళ్ళ చేతిలోకి బదిలీ చేశాడు. చూడండి, గమనించినట్లయితే ఇజ్రాయెల్ దేశము ఈజిప్ట్ లోంచి, బానిసత్వం నుంచి బయటికి వాడికి విడుదల వచ్చినప్పుడు ఏం జరిగింది? వాళ్ళు బయటికి రాక ముందర ఎప్పుడైతే బానిసలుగా జీవించేవారు. కానీ కీర్తనలు 105వ అధ్యాయం 37వ వచనం ఒకసారి చదువుతాం. చూడండి ఏమంటాడు. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. హల్లెలూయా. దేనితో తెచ్చాడంట? అందరు గట్టిగా, అందరు మూడోసారి గట్టిగా. వెండి బంగారముతో బయటికి తీసుకొచ్చాడంట. గమనించండి ఎలాగ జరిగింది. ఈ వెండి బంగారం వాళ్ళ చేతిలోకి ఎలాగొచ్చింది? వాళ్ళు బానిసలుగా జీవించారు, 100 సంవత్సరాలు బానిసలుగా జీవించారు. కానీ పేదరికములో ఉన్న, ఏమీ లేకుండా ఇన్ని 100 సంవత్సరాలు జీవించిన తర్వాత ఒక్క రాత్రిలో ఎప్పుడైతే విడుదల వచ్చిందో, ఎప్పుడైతే వాళ్ళు వాగ్దానపు దేశానికి అడుగులు వేయడం మొదలు పెట్టారో, అప్పుడు మాత్రము వెండి బంగారముతో బయటికి రావడం మొదలు పెట్టారంట. హల్లెలూయా. వెండి బంగారముతో. సో ఎప్పుడైతే ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన సమయంలో వాళ్ళు దేని కొరకు ఎదురు చూస్తున్నారు? మెస్సయ రావాలని ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఆలోచనలో మెస్సయ రావడముతో దేవుని రాజ్యము స్థాపించబడుతుందని వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఒక తప్పేంటంటే, వాళ్ళు దేవుని రాజ్యం అంటే లోకములకి సంబంధించిన రాజ్యము లాగా ఉంటుంది అనుకున్నారు. సో వాళ్ళు ఏమనుకున్నారు? మన మెస్సయ వచ్చినప్పుడు ఆయన కూడా ఒక గుర్రం మీద వస్తాడు, ఒక సైన్యముతో వస్తాడు అనుకున్నాడు. కానీ మెస్సయ వచ్చాడు, కానీ ఆయన గుర్రం మీద రాలేదు, సైన్యముతో రాలేదు. అర్థమవుతుందా అందరికీ? సో ఆ మెస్సయ వచ్చిన తర్వాత కూడా మెస్సయని చాలా మంది గుర్తుపట్టలేకపోయారు, ఆయనని గౌరవించలేదు, మెస్సయని గుర్తుపట్టలేదు. కానీ ఎప్పుడైతే ఈ మాటలు విన్నారో, ఎప్పుడైతే లేని వాళ్ళకి ఇటువంటి పాపములో జీవిస్తున్న వ్యక్తి చేతుల నుంచి ఎప్పుడైతే లేని వాళ్ళ చేతుల్లోకి డబ్బు వస్తుంది అనేది విన్నారో, వాళ్ళు ఏమనుకున్నారు? ఇటువంటి అద్భుత కార్యం జరుగుతుందంటే తప్పకుండా ఇప్పుడు మనము దేవుని రాజ్యము చూడబోతున్నాము అనుకుంటున్నారు. అర్థమవుతుందా మీకు? చూడండి, జక్కయ్య ఎటువంటి వ్యక్తి? నీతిమంతుడా? అందరు జక్కయ్య గురించి మంచి మాటలు అనేవారా? లేదు. పాపములో జీవించేటటువంటి వ్యక్తి, దేవుని ప్రజలకు వ్యతిరేకముగా జీవించేటటువంటి వ్యక్తి నోటి నుంచి ఎప్పుడైతే అటువంటి మాటలు విన్నారు, గమనించండి, యేసుక్రీస్తు చెప్పినందుకు చేయలేదు ఈ కార్యము.
యేసుక్రీస్తు చెప్పలేదు నువ్వు అందరికీ నీ సగము భాగము తీసుకొని పేదవాళ్ళకి ఇవ్వని యేసుక్రీస్తు చెప్పలేదు. యేసుక్రీస్తు చెప్పకపోయినా ఆయన సొంతముగా ఒక్కసారి యేసుక్రీస్తుతో మాట్లాడిన తర్వాత ఆయన కృప ఆయన జీవితంలో అనుభవించగానే, ఆయన ప్రేమ అనుభవించగానే, ఆయన శక్తి ఆయన అనుభవించగానే ఇప్పుడు ఏమన్నాడు? ఆయన తీర్మానం తీసుకొని అంతరంగంలోంచి ఒక తీర్మానం తీసుకున్నాడు. నేను నాకున్నటువంటి ధనము సగము పేదవాళ్ళకి ఇస్తాను, అలాగే తప్పు చేసి లేకపోతే మోసముతో ఎవరినైతే వాళ్ళ నుంచి డబ్బు సంపాదించానో వాళ్ళకి తిరిగి 4 సార్లు నేను ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. చూడండి, అది విన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? దేవుని రాజ్యం మనము చూడబోతున్నాము అన్నారు. హల్లెలూయా. So every time there was a great deliverance, the Jewish understanding was that at the Messiah's reign there would be a great transfer of wealth. కాబట్టి విడుదల కలిగే ప్రతి సమయంలో యూదుల ఆలోచన ఏంటంటే ఆ మెస్సయ రాజ్య స్థాపనలో ఐశ్వర్యము బదిలీ చేయబడుతుందని చెప్పి. ఓకే, యాకోబు పత్రిక 5వ అధ్యాయానికి బైబిల్ తెరుచుకుందాం. చూడండి, ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ వెల్త్ జరగాలంటే 3 విధాలుగా అవుతుంది. నంబర్ 1 బై స్ట్రాటజీ, వ్యూహము ద్వారా ఈ ఐశ్వర్యం బదిలీ అవుతుంది. నంబర్ 2 బై రిలీజ్, రెండవది విడుదల ద్వారా. నంబర్ 3 బై ఫోర్స్, మూడవది బలవంతంగా. ఓకే, ఆ 3 పాయింట్స్ రాసుకోండి. ఓకే, బై స్ట్రాటజీ, బై రిలీజ్ అండ్ బై ఫోర్స్. వ్యూహము, విడుదల, బలవంతంగా. ఓకే, ఇప్పుడు యాకోబు పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవడం మొదలు పెడదాం. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరంలో తినివేయును. అంత్యదినములందు ధనము కూర్చుకొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనికి వారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. ఒక్క నిమిషం, మళ్ళీ గో బ్యాక్ టు ద ప్రీవియస్ వర్స్. ఆ లాస్ట్ పార్ట్ చదవండి. అంత్యదినములందు ధనము కూర్చుకొంటిరి. గమనించండి, ఇది ఏ కాలము గురించి మాట్లాడుతున్నాడో? అంత్య దినములు. ఓకే, లాస్ట్ డేస్ గురించి. ఎంతమందికి తెలుసు మనం అంత్య దినముల్లో ఉన్నామని? ఓకే, సో ఈ రోజుల గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, ఈ కాలము గురించి మాట్లాడుతూ ఇప్పుడు చదవండి ఒకసారి. ఇదిగో మీ చేలు కోసిన పని వారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. ఓకే, ఏం మొరపెట్టుచున్నది? కూలి మొరపెట్టుచున్నది అంట. ఇంగ్లీష్లో ఒకసారి చూద్దాం, చూడండి. The Bible says, indeed, the wages of the laborers who mowed your fields, which you kept back by fraud, cry out. It is the wages of the laborers who are crying out. ఆ పనివారి జీతము మొరపెట్టుచున్నది. గమనించండి చాలా జాగ్రత్తగా. పనివారు మొరపెట్టట్లేదు, పనివారి యొక్క జీతము మొరపెడుతుందంట. It is the wages that are crying out. ఆ జీతము మొరపెట్టుచున్నది. అక్కడ the money has a voice. ఆ యొక్క డబ్బుకు ఒక స్వరం ఉంటున్నది. Listen to me very carefully. Money has a voice. ఆ ధనానికి స్వరం ఉంటుంది ఒకటి. Here it is not the laborer that is crying out. ఇక్కడ మొరపెట్టేది ఆ పనివాడు కాదు. But it is the money of the laborer that is crying out. ఆ పనివాని జీతము మొరపెట్టుచున్నది. Now the money of the laborer is crying out for deliverance. ఆ పనివాని జీతము విడుదల కొరకు మొరపెట్టుచున్నది. చూడండి, గమనించండి, ఇక్కడ మొరపెట్టుచున్నది డబ్బు మొరపెడుతుంది. దేని కొరకు మొరపెడుతుంది అంటే విడుదల కొరకు మొరపెడుతుంది. ఎందుకంటే ఇట్ అండర్స్టాండ్స్ ద మనీ ఈజ్ నాట్ వేర్ ఇట్ ఈస్ సపోజ్డ్ టు బి. అర్థమైందంటే అది ఉండాల్సిన చోట లేదు అని గ్రహించింది. Now where is the money right now? ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడున్నది? The money is not in the hand of the laborer. ఆ యొక్క పనివాని చేతిలో లేదు. ఇప్పుడు the money is wrongfully held back from the laborer. తప్పుడుగా యజమానుడు దాన్ని బిగబట్టుకున్నాడు. Now the money knows it must go into the hands of the laborer. ఆ డబ్బు పనివారి చేతిలోకి వెళ్ళాలని తెలుసు. And therefore it is crying out for deliverance. కాబట్టి విడుదల కొరకు మొరపెట్టుచున్నది. Now the Bible says, బైబిల్ చదివేస్తుంది, when the money is crying out, ఎందుకు మొరపెడుతున్నది? the Bible says the cries of the reapers have reached the ears of the Lord of Sabaoth. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవులలో చొచ్చుయున్నవి. Now the Bible says you have lived on the earth in pleasure and luxury. You have fattened your hearts as in the day of slaughter. You have condemned, you have murdered the just. He does not resist you. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధదినమందు మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదురింపడు. Verse 7, therefore be patient, brethren, until the coming of the Lord. See how the farmer waits in the precious fruit of the earth, waiting patiently for it until he receives the early and the latter rain. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి,
వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. And now he says in verse 8, the coming of the Lord is at hand. ప్రభువు రాకడ సమీపించుచున్నది. Now this is what is going to happen before the coming of the Lord. ప్రభువు రాకడ మునుపు ఇది జరగబోతున్నది. There is going to happen a great wealth transfer from the hands of darkness into the hands of light. ఆ యొక్క చీకటి నుండి వెలుగులోనికి గొప్ప ఐశ్వర్యము బదిలీ కానున్నది. Now listen to me very carefully. జాగ్రత్తగా విందాం. This message is not only about the parable, but it is a prophetic message for the church. ఇది కేవలం ఉపమానం మాత్రమే కాదు, సంఘానికి ప్రవచన వాక్యం ఇది. Before the coming of the Messiah, మెస్సయ రాకడ మునుపు the Bible says బైబిల్ సెలవిస్తుంది that Jesus is coming for a spotless bride, యేసు ప్రభువారు నిష్కలంకమైన వధువు కొరకు రాబోతున్నారు. coming for a beautiful bride, అందమైన వధువు కొరకు రాబోతున్నారు. not a bride in lack, ఆ కొరతలో ఉన్న వధువు కొరకు కాదు. not a bride with insufficiency, ఆ లేమిలో ఉన్న వధువు కొరకు కాదు. no, a bride that is beautifully adorned. ఆ సౌందర్యంగా అలంకరించబడిన వధువు. Hallelujah. I said hallelujah. Now before the coming of the Lord, ప్రభువు రాకడ మునుపు there is going to happen this supernatural wealth transfer. ఒక మానవాతీతమైన ఆ ఐశ్వర్యం బదిలీ కానున్నది. Today, for the most part, చాలా మటుకు ఈ దినంలో the church at large is not known for the wealth or for the riches. ఆ యొక్క ఐశ్వర్యం విషయంలో సంఘానికి అంత పెద్ద పేరు లేదు. The church is not known for the influence in the world. ఈ లోకంలో ప్రభావ విషయంలో సంఘానికి అంత పేరు లేదు. But God wants that to be changed. దాన్ని మార్చాలని దేవుడు కోరుతున్నాడు. And we need to be those people who change that in the name of Jesus. యేసు నామములో దాన్ని మార్చేవారు మనమై ఉండాలి. Hallelujah. So two things, when the kingdom flow of finances are concerned, ఈ రాజ్యపు ఆర్థిక బదిలీ జరుగుతున్నప్పుడు number 1, మొదటిది from the world into the hands of kingdom citizens. కాబట్టి లోకము నుండి రాజ్యపు పౌరుల చేతిలోనికి రానున్నది. Number 2, రెండవది from the slothful to the faithful in the kingdom. బద్ధకముగా ఉండేవారి నుంచి నమ్మకస్తుల దగ్గరికి రాజ్యం రాబోతుంది. గమనించండి, ఈ ధనము అనేది 2 విధాలుగా వస్తుంది అన్నమాట మన చేతిలోకి. ఒకటి, లోకము నుంచి మన చేతుల్లోకి రాబోతుంది. రెండోది ఏంటంటే, దేవుని రాజ్యములో జీవిస్తున్న వాళ్ళలో కూడా కొంతమంది ఎలాగున్నారు, ద వికెడ్ అండ్ స్లాత్ఫుల్, బద్ధకస్తులు ఉన్నారు కొంతమంది. ఆ బద్ధకస్తుల చేతుల నుంచి నమ్మకముగా ఉన్న చేతుల్లోకి కూడా ధనము రాబోతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. సో గమనించండి, ఇది కేవలము ప్రార్థన చేయడము మాత్రమే కాదు. ఇది ఎవరైతే నమ్మకముగా దేవుడిచ్చిన తలాంతులతో ఏం చేస్తున్నారో దాన్ని బట్టి వాళ్ళ చేతుల్లోకి ధనము రాబోతుందంట. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాం ఇప్పుడు. Luke chapter 12 and start reading from verse 16 please. 16వ వచనము నుంచి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునని ఉండు అని చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాదంట ఆయన. He is not rich towards God, but only rich towards his own life. దేవుని ఎడల ధనవంతుడుగా లేక తన జీవితం మట్టికే ధనవంతుడుగా ఉన్నాడు. Now, I want you to understand that there is a cycle in our life when it comes to our finances. మన ఆర్థిక విషయాల్లో ఒక చక్రము వంటిది మనకు ఉంటున్నది. Now, put this on the screen please. Now, this is how this cycle functions in all of our lives. మన జీవితాల్లో డబ్బులు ఇలా పనిచేస్తాయి. ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి? చేతులు ఎత్తండి. ఓకే. ఎంతమందికి వ్యాపారాలు? ఓకే. కొంతమందికి వ్యాపారం లేదు, ఉద్యోగం కూడా లేదా? ఓకే. అటువంటి పరిస్థితుల్లో ఉంటే దిస్ ఈజ్ నాట్ అ మెసేజ్ ఫర్ యూ. ఓకే. వ్యాపారం ఎవరికైతే ఉందో, ఉద్యోగాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి. సో మనము డబ్బు సంపాదించేది మన పని ద్వారా. నీకు ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు. సో లోకము నుంచి రాజ్యములో ఉన్న మనకి ఆ డబ్బు వస్తుంది అనమాట. ఇట్ కమ్స్ ఐదర్ త్రూ ఇన్కమ్ ఆర్ ఇట్ కమ్స్ త్రూ యువర్
ప్రాఫిట్స్. ఓకే, నీ ఉద్యోగం ద్వారా ప్రతి నెల అవ్వచ్చు, వారం అవ్వచ్చు, ఆ సిస్టమ్ ఎలాగుందో మీ జీవితంలో దాన్ని బట్టి నీకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది అనమాట. ఇన్కమ్ మాత్రమే కాదు, మీకు ఎవరికైతే బిజినెస్ వ్యాపారం ఉందో మీకు ప్రాఫిట్స్ కూడా వస్తాయి. సో అది ఎక్కడి నుంచి వస్తుంది? లోకము నుంచి వస్తుంది. అందరూ లోకము అనండి. ఓకే, సో ఎందుకు మీరు ఎక్కడో ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, గవర్నమెంట్కి పనిచేస్తున్నారు, లేకపోతే మీ బిజినెస్ ఈ లోకంలో వ్యాపారం చేస్తున్నారు, కాబట్టి ఆ లోకము నుంచి డబ్బు మీ చేతిలోకి వస్తుంది. ఒక్కసారి మీ చేతిలోకి వచ్చిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి మీ జీవితంలో. ఒకటి ఏంటంటే మీ జీవితము గురించి మీరు ఆలోచించుకోవచ్చు. ఓకే, ఒక చిన్న కారు ఉంది, ఇప్పుడు చిన్న కారు నుంచి పెద్ద కారు అవ్వాలి. ఒక ఇల్లు ఉంది, లేకపోతే ఒక అపార్ట్మెంట్ ఉంది, ఇప్పుడు అపార్ట్మెంట్ నుంచి ఒక విల్లా కావాలి, విల్లా నుంచి 2 విల్లాలు కావాలి, 2 విల్లాల నుంచి ఒక ఫామ్ హౌస్ కావాలి, ఫామ్ హౌస్ నుంచి ఇంకొక సిటీలో కూడా ఇంకొక 2 ఇల్లులు కావాలి. సో అలాగ పెంచుకుంటూ మనము వెళ్ళొచ్చు. 2 కార్ల తర్వాత 3వ కారు, 2 ఫోన్ల తర్వాత 3వ ఫోన్, 3వ ఫోన్ తర్వాత ఇంకో లేటెస్ట్ మోడల్. సో అలాగ పెంచుకుంటూ అంతా కూడా మన ధనము, మన ఆస్తి, మన సంపాదన, మన కుటుంబం గురించి ఆలోచించుకుంటూ మనము మన జీవితంలో పెరగొచ్చు. అదొక ఆప్షన్ ఉంది మనకు అందరికీ కూడా. కానీ 2వ ఆప్షన్ ఉంది. ఆ 2వ ఆప్షన్ ఏంటంటే మన జీవితంలోకి దేవుడు ఏదైతే తీసుకొచ్చాడో అది మరి ఒకసారి ఉద్యోగం ద్వారా అవ్వచ్చు, ఒక బహుమానం ద్వారా అవ్వచ్చు, వ్యాపారం ద్వారా అవ్వచ్చు, దానిని దేవుని రాజ్యములో విత్తొచ్చు. వీ కెన్ ఇన్వెస్ట్, పెట్టుబడి పెట్టొచ్చు అన్నమాట. దేవుని రాజ్యములోకి పెట్టుబడి పెట్టొచ్చు. ఇప్పుడు దేవుని రాజ్యములో పెట్టుబడి పెట్టిన తర్వాత ఇక్కడ గమనించండి, ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇట్ విల్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్, ఏదైతే పెట్టుబడిలాగా పెట్టారో దట్ విల్ మల్టిప్లై అండ్ యూ విల్ రీప్ అ హార్వెస్ట్ ఫ్రమ్ దట్. ఆ రాజ్యంలో పెట్టుబడింది అంతా కూడా అధికమై ఒక మంచి పంటను కోస్తావు. కానీ ఇది చాలా జాగ్రత్తగా వినండి, నువ్వు పంట కోసేది దేవుని రాజ్యము నుంచి కాదు. జాగ్రత్తగా వినండి ఇప్పుడు. ఓకే, ఇదే ఈ ఉపమానంలో ఉన్నటువంటి మర్మము. చాలా జాగ్రత్తగా వినండి. సో అందుకనే మొదటి ఉపమానం మనం చదివినప్పుడు తలాంతుల ఉపమానంలో ఆయన ఏమన్నాడు? లీడర్ గురించి, లేకపోతే ఆ ధనవంతుడి గురించి, యజమానుడి గురించి ఏమన్నాడు? నువ్వు ఎక్కడైతే విత్తనము విత్తవో అక్కడ నుంచి పంట కోయాలని కోరుకుంటావు అంటున్నాడు. విత్తనం విత్తకుండా పంట ఎలా కోయగలుగుతాం? కానీ అదే మర్మం అన్నమాట. అదే రాజ్యములో తెలుసుకోవాల్సినటువంటి మర్మము. మనం ఏమనుకుంటాం, ఎక్కడ విత్తనం విత్తితే అక్కడి నుంచే పంట వస్తుంది. అది ఈ లోక మర్యాదలు అనుసరించిన వాళ్ళకి. కానీ ఎవరైతే దేవుని రాజ్యము గురించి అర్థం చేసుకుంటారో, గమనించండి, నీ పెట్టుబడి ఆ విత్తనం ఎక్కడ విత్తుతున్నావు? ఎక్కడ? గట్టిగా చెప్పండి. దేవుని రాజ్యంలో. కానీ నీకు వచ్చే మల్టిప్లికేషన్ కానీ, లేకపోతే నీకు వచ్చే హార్వెస్ట్ దేవుని రాజ్యం నుంచి రాదు. నీకు వచ్చే హార్వెస్ట్ లోకము నుంచి వస్తుంది. లోకము నుంచి వస్తుంది. నువ్వు అనుకోవచ్చు, అదేంటి పాస్టర్ గారు, దేవుని రాజ్యంలోంచి విత్తితే నాకు దేవుని రాజ్యంలోంచి రావాలి, కానీ నాకు లోకంలోంచి ఎందుకు వస్తుంది? ఎందుకంటే దేవుని రాజ్యము ఇక్కడ స్థాపించబడింది దేని కొరకు? దేవుని రాజ్యము విస్తరింపబడడానికి. దేవుని రాజ్యము విస్తరింపబడాలంటే సాతాను రాజ్యం ఇంకా విస్తరింపబడాలా, ఇంకా తగ్గాలా? తగ్గాలి. ఇప్పుడు చూడండి, ఇందాక ముగ్గురిని నుంచోబెట్టానా? ముగ్గురిని నుంచోబెట్టిన తర్వాత ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 తలాంతు. వాళ్ళ మధ్యలోనే వాళ్ళు వ్యాపారం చేసుకున్నారనుకో, ఎంత వ్యాపారం చేసుకున్నా ఆ దేవుని రాజ్యంలో ఎంత మిగులుతుంది? 8 మాత్రమే. అర్థమవుతుందా నేను చెప్పేది? సరిగ్గా అర్థం చేసుకోండి. కానీ ఎప్పుడైతే ఆ 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు తీసుకొని లోకములోకి వెళ్ళగలుగుతాడో, ఇప్పుడు ఏం జరిగింది? 5 తలాంతుల్ని 10 తలాంతులు చేశాడు. ఆ 5 తలాంతులు ఎక్కడి నుంచి వచ్చినాయి? లోకము నుంచి వచ్చినాయి. లోకము నుంచి వచ్చినాయి అయ్యి. అంటే ఏంటి? ఇప్పుడు చీకటి రాజ్యములో 5 తలాంతులు తక్కువైనాయి. అర్థమవుతుందా? సో నీ వ్యాపారం చేసేటప్పుడు కొంతమంది చూడండి, ఈ ఆలోచన లేదనుకోండి, నీ ఉద్యోగము, నీ వ్యాపారము కేవలము నీ కొరకు, నీ పిల్లల కొరకు అంత మాత్రమే ఆలోచించావనుకో, దేవుని రాజ్యం గురించి ఆలోచించలేదనుకోండి, ఇటువంటి ఆలోచన ఉండదు.
సో కొంతమంది ప్రయత్నం చేస్తారు, ఏదో ఒక క్రిస్టియన్ బుక్ స్టోర్ అనుకుందాం అనుకోండి, ఓకే, క్రిస్టియన్ బుక్స్ అమ్ముతున్నారు, లేకపోతే బైబిల్స్ అమ్ముతున్నారు. అది నేను ఎవరికైనా మీకు అలా షాప్ ఉంటే డోంట్ టేక్ దిస్ ద రాంగ్ వే, ఓకే, కానీ జస్ట్ ఉదాహరణకి. సో నువ్వు ఒక క్రైస్తవుడివి, నువ్వు ఇప్పుడు బైబిల్స్ అమ్ముతున్నావు, లేకపోతే క్రిస్టియన్ బుక్స్ అమ్ముతున్నావు. సో ఇప్పుడు నీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? క్రైస్తవులు. అంటే నువ్వు డబ్బు సంపాదించాలంటే నీకు డబ్బులు ఎవరి నుంచి రావాలి? ఇప్పుడు ఎవరి నుంచి? క్రైస్తవుల నుంచి. ఎందుకు? బైబిల్స్ ఎవరు కొనుక్కుంటారు? క్రైస్తవులు. పుస్తకాలు ఎవరు కొనుక్కుంటారు? క్రైస్తవులు. అంటే నువ్వు ఎంత సంపాదించినా వచ్చిన డబ్బు అంతా ఎవరి నుంచి వస్తుంది? క్రైస్తవుల నుంచి వస్తుంది. అంటే ఏంటి? ఎంత డబ్బు మారినా, ఎన్ని చేతులు మారినా, ఎన్నిసార్లు మారినా అంతా రాజ్యంలోనే మారుతుంది. అంతా ఆ రాజ్యంలోనే మారుతుంది. ఆ రాజ్యంలోనే మారుతా ఉందనుకో, ఇక్కడ చీకటి రాజ్యంలో ఏమవుతుంది? అక్కడ ఉన్నది అంతా అక్కడ మంచిగానే ఉంటుంది. సో నువ్వు చీకటి రాజ్యంలోకి ఎటువంటి అడుగు వేయట్లేదు. దేవుని యొక్క రాజ్యము అక్కడ విస్తరింపబడట్లేదు. దేవుని యొక్క రాజ్యానికి ఎక్కువ రావట్లేదు. దేవుని యొక్క రాజ్యములో ఎదుగుదల చూడట్లేదు. కానీ సాతాను యొక్క రాజ్యంలో మాత్రం ఎదుగుదల చూస్తున్నావు. ఎందుకు? ఇక్కడ ఇంత సంపాదించిన తర్వాత కూడా, ఇక్కడ ఇంత చేసిన తర్వాత మనం వేరే అవసరతలకి ఎక్కడికి తీసుకెళ్లి డబ్బులు ఖర్చు పెడుతున్నాము? చీకటి రాజ్యంలో ఖర్చు పెడతాం. అర్థమవుతుందా నేను చెప్పేది? సో దేవుడు ఏమంటున్నాడు? నిన్ను వర్ధిల్లాలని కోరుకుంటున్నాను, కానీ నువ్వు వర్ధిల్లాలంటే నువ్వు భయపడి, అమ్మో నా ఒక్క ఉద్యోగం ఉంటే, నా గవర్నమెంట్ జాబ్ ఉంటే సరిపోతుంది. నువ్వు అంత మాత్రమే ఆలోచించావు. నీ ఒక్కడి గురించే ఆలోచిస్తున్నావు. నువ్వు నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. అందుకని ఆయన ఏమంటున్నాడు? లోకమంతటి గురించి ఆలోచించు, నా రాజ్యము గురించి ఆలోచించు. నా రాజ్యము గురించి ఆలోచించావు అనుకో, నీ కుటుంబం ఆల్రెడీ అంతా సమకూర్పబడుతుంది. హల్లెలూయా. నువ్వు నువ్వు ఒక బైక్ ఉంటే బాగుంటుంది, బైక్ గురించి ఆలోచించడం మర్చిపో. ఒక కారు ఉంటే బాగుంటుంది, కారు గురించి మర్చిపో. ఓ ఫ్లైట్ ఉంటే ఫ్లైట్ గురించి మర్చిపో. నువ్వు ఆయన పని మీద, ఆయన రాజ్యము విస్తరింపబడాలి అనేటటువంటి ఆలోచన పెట్టుకో. ఆటోమేటిక్గా ఆ ప్రయాణం చేయడానికి కారు వస్తుంది, ఆ ప్రయాణం చేయడానికి బస్సు వస్తుంది, ఆ ప్రయాణం చేయడానికి విమానం కూడా వస్తుంది. హల్లెలూయా. ఎందుకు? నువ్వు అడిగేది విమానం కొరకు కాదు, నువ్వు అడిగేది కారు కొరకు కాదు, నువ్వు అడిగేది బైక్ కొరకు కాదు. నువ్వు అడిగేది ఏంటి? దేవా, నువ్వు ఇచ్చిన తలాంతు దీనితో నేను ఫెయిత్ఫుల్ అంటే నమ్మకముగా ఉండాలయ్యా, నమ్మకముగా ఉండాలి. ఐ మస్ట్ మల్టిప్లై వాట్ యు హ్యావ్ గివెన్ టు మీ. హల్లెలూయా. ఓకే, సో గమనించండి. సో నువ్వు నువ్వు పెట్టుబడి మాత్రం దేవుని రాజ్యంలో పెడుతున్నావు, కానీ నీకు వచ్చేటటువంటి ఇంక్రీజ్ ఎక్కడి నుంచి వస్తుంది? లోకము నుంచి వస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? సో ఉదాహరణగా జస్ట్ సింపుల్గా ఉండడానికి 10,000 సంపాదిస్తున్నాం అనుకోండి. ఒక వ్యక్తి లోకంలో 10,000 సంపాదిస్తున్నాడు. 10,000 సంపాదించిన తర్వాత లోకము నుంచి ఇప్పుడు నీ బ్యాంక్ అకౌంట్కి, నీ చేతిలోకి వచ్చింది 10,000. ఈ 10,000తో నువ్వు ఏం చేస్తావు అనేది ప్రశ్న. ఓకే, 10,000 అంతా కూడా నీ సెల్ ఫోన్కి పెట్టుకోవచ్చు, నీ కార్కి పెట్టుకోవచ్చు, నీ ఇంటికి పెట్టుకోవచ్చు. లేకపోతే రెండో ఆప్షన్ ఏంటి? ఒక 2,000 దాంట్లోంచి, ఆ 10,000 నుంచి ఒక 2,000 పక్కన పెట్టి అది పెట్టుబడి చేస్తావు. ఎక్కడ? దేవుని రాజ్యములో. ఆ 8,000తో ఏం చేస్తావు? నీకు కావాల్సిన ఇల్లు, నీకు కావాల్సిన కారు, నీకు కావాల్సిన స్కూల్, ఏ స్కూల్కి పంపించాలనుకుంటావు పిల్లల్ని అక్కడికి పంపిస్తావు. నువ్వు నీ జీవితంలో చేసుకోవాల్సినవి అన్ని కూడా ఆ 8,000తో చేసుకుంటావు. కానీ ఇప్పుడు ఆ 2,000 విత్తనం పెట్టుబడి ఎక్కడ పెట్టావు? దేవుని రాజ్యంలో పెట్టావు. ఇప్పుడు దేవుని రాజ్యంలో పెట్టావు కాబట్టి ఆ పెట్టిన విత్తనము నుంచి ఇప్పుడు ఏం రావాలి? పంట రావాలి. పంట తప్పకుండా రావాలి. ఆ పంట ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ నీ ఉద్యోగం నుంచి వస్తుంది, నీ వ్యాపారం నుంచి వస్తుంది. ఒకప్పుడు నువ్వు 10,000 సంపాదించేవాడివి, ఇప్పుడు 15,000 సంపాదించడం మొదలు పెడతావు. ఇప్పుడు 15,000 సంపాదించినప్పుడు మళ్ళీ ఆ 15,000 లోకము నుంచి మళ్ళీ నీ చేతిలోకి వస్తుంది. నీ చేతిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 2 ఆప్షన్స్ ఉంటాయి. అది ఆప్షన్ ఏంటి? 15,000 నువ్వే ఖర్చు పెట్టుకోవచ్చు, లేదంటే దేవా ఈ 10 నుంచి 15,000 అవ్వడము నీ ద్వారా జరిగింది అని నేను గుర్తిస్తున్నాను. సో అందువలన ఈ సైకిల్ మాత్రం నేను ఆపనయ్యా. సో ఇప్పుడు 2,000 ఇచ్చేవాడిని ముందర, ఇప్పుడు పెట్టుబడి 3,000 చేస్తాను. 3,000 కాకపోతే 4,000 చేస్తాను.
అర్థమవుతుందా? ఎందుకు? నీ నడిపింపు బట్టి, నీ విశ్వాసము బట్టి, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఇంకా నీ విశ్వాసము బట్టి ఆ పెట్టుబడి ఎక్కువ చేసుకుంటావు. ఇప్పుడు పెట్టుబడి చేసుకున్న తర్వాత కూడా నీకెంత? 12,000 మిగిలినాయి. ఇంకా ముందర 8,000తో జీవించేవాడు, ఇప్పుడు 12,000తో జీవిస్తున్నావు. సో ఇప్పుడు ఒక చిన్న కారు ఉండేది, ఇప్పుడు పెద్ద కారు కూడా కొనుక్కోవచ్చు. ఇప్పుడు ముందర అందరూ ఇరుకుగా కూర్చునేవారు, ఇప్పుడు ఎవరికాల సీట్లో కూర్చోగలుగుతారు. ముందర ఒకరి మీద ఒకరు కలిసి కూర్చునేవారు, ఇప్పుడు ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోగలుగుతున్నారు. దేవుడు అది చూడగానే, రేయ్ ఎందుకురా నీకు అంత పెద్ద కారు, నా రాజ్యంలో పెట్టుబడి పెట్టు అనడు. పెద్ద కారు కొనుక్కున్నావు, చాలా సంతోషం, చాలా సంతోషం. ఎందుకు? అక్కడ ఇంగ్లీష్లో ఏమంటుంది? యు ఆర్ స్టిల్ రిచ్ టువర్డ్స్ గాడ్. దేవుని ఎడల ధనవంతుడుగా ఉన్నావు. దేవుని ఎడల నువ్వు ఇంకా ధనవంతుడుగానే ఉన్నావు కాబట్టి అప్పుడు ఆ కార్ నీకు శాపముగా మారదు, ఆ డబ్బు నీ శాపముగా మారదు, ఆ బంగారము నీకు శాపముగా మారదు. కానీ అందుకని ఇందాక జేమ్స్లో, యాకోబులో చూసాం కదా, వాళ్ళకి ఏమంటాడు? యువర్ సిల్వర్ అండ్ గోల్డ్ హ్యావ్ బిన్ కరప్టెడ్ అంటాడు. వెండి బంగారం చెడిపోయి ఉన్నది, చెడిపోయిందంట. ఎప్పుడు చెడిపోతుంది తెలుసా? ఈ సైకిల్ ఎప్పుడైతే ఆగిపోతుందో నీ జీవితంలో, అప్పుడు చెడిపోతుంది, అప్పుడు చెడిపోతుంది. ఎందుకు? ఆ సైకిల్ ఆపినప్పుడు నీ హృదయం చెడిపోతుంది. కాబట్టి నువ్వు ఇప్పుడు రాజ్యము ప్రకారం ఆలోచించట్లేదు, నీ యజమానుడి లాగా నువ్వు ఆలోచించట్లేదు, తలాంతులను నేను మల్టిప్లై చేయాలనేది నువ్వు ఆలోచించట్లేదు, యజమానుడు వచ్చేటప్పటికి నేను లెక్క అప్పచెప్పాలి అనేటటువంటి ఆలోచనతో నువ్వు జీవించట్లేదు, నమ్మకముగా జీవించట్లేదు. అర్థమవుతుందా అందరికీ? సో నువ్వు ఉద్యోగం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, వ్యాపారం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేని కొరకు ఆ ఉద్యోగము? వ్యాపారంలో సక్సెస్ చూడాలి పాస్టర్ గారు, సక్సెస్ దేని కొరకు ఆ సక్సెస్? నేను మొన్న ఒక వారమో 2 వారాల క్రితం చెప్పాను కదా, మన ప్రతి కోరిక, ఆశ కూడా దేవుని వాక్యము నుంచి రావాలి. దేవుని వాక్యము నుంచి. అంటే పాస్టర్ గారు వాళ్ళకి పెద్ద కారు ఉంది, పాస్టర్ గారు నాకు పెద్ద కారు, అది దేవుని వాక్యము నుంచి వచ్చిన కోరిక కాదు అది. అర్థమవుతుందా? వాళ్ళు పెద్ద ఇల్లు కొనుక్కున్నారు, వాళ్ళు 10 కోట్లు సంపాదించారు, నేను 11 సంపాదించాలి ఇప్పుడు. ఎందుకు? వాళ్ళకన్నా జస్ట్ కొద్దిగానే ఎక్కువ ఉండాలి మనకి, అది కాదు. కానీ పాస్టర్ గారు దేవుని రాజ్యము విస్తరింపబడాలి, నేను ఆయన సైన్యములో జీవిస్తున్నాను, నేను ఆయన కుమారుడిగా జీవిస్తున్నాను, నేను ఆయన కుమార్తెగా జీవిస్తున్నాను, నాకు ఈ తలాంతులు ఇచ్చాడు పాస్టర్ గారు, ఈ తలాంతులతో నేను నమ్మకమైనటువంటి దాసునిగా జీవించాలి. నీ కోరిక, నీ ఆశ అది ఉందనుకో, దేవుడు ప్రతిదీ సమకూరుస్తాడు నీకు. ఈ సైకిల్ నువ్వు ఎప్పుడైతే ఆపకుండా ఈ సైకిల్ నువ్వు ఫాలో అవ్వగలుగుతావు. అందుకని ఆయన ఏమంటున్నాడు? లోకము నుంచి ఆయన ఆ ధనాన్ని నీ చేతిలోకి తీసుకొస్తాడంట. లోకము నుంచి. అందుకనే ఈజిప్ట్ నుంచి బయటికి తీసుకొచ్చేటప్పుడు ఏం చేశాడు? పైనుంచి డబ్బులు కురిపించలేదు ఆయన, మన్నాను కురిపించినట్టు వెండి బంగారాన్ని కురిపించలేదు. ఏం చేశాడు? ఈజిప్షియన్స్ చేతుల్లోంచి వాళ్ళ చేతిలోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఈజిప్షియన్స్ చేతుల్లోంచి వాళ్ళ చేతుల్లోకి తీసుకొచ్చాడు. కొంతమందికి ఇది వింటున్నప్పుడు కూడా ఇది విచిత్రంగా అనిపించవచ్చు. అదేంటి పాస్టర్ గారు, అంటే డబ్బు గురించి ఇలాగ నేను ఎప్పుడు చూడలేదు బైబిల్లో. కొన్ని వచనాలు చూపిస్తాను చూడండి. 3 key essentials for kingdom finances. రాజ్యపు ఆర్థిక విషయాల గురించి 3 సూత్రాలు. Number 1, giving. మొదటిది దేవునికి ఇచ్చుట. Number 2, knowledge. రెండవది జ్ఞానము. Number 3, character. మూడవది స్వభావము. ఓకే, ఈ 3 విషయాలు కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. చాలా మంది ఒక్కొక్కసారి ఏమనుకుంటారంటే, నేను విత్తనం విత్తేస్తున్నానండి, నేను దశంభాగం ఇస్తున్నానండి, నేను అర్పణలు ఇస్తున్నానండి. గమనించండి, అది చాలా ముఖ్యము, కానీ దానితో ఆగిపోదు. కొంతమంది ఏమనుకుంటారు, నేను క్రైస్తవుడిని, నేను కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నాను పాస్టర్ గారు, నాకు ఒకసారి ప్రార్థన చేయండి. సరే, ప్రార్థన చేస్తాను తప్పకుండా, కానీ దాని గురించి జ్ఞానంలో ఎదిగావా? ఆ బిజినెస్ గురించి ఏం తెలుసని నీకు మొదలు పెడదాం అనుకుంటున్నావు? పోనీ తెలుసు, దేవుడి యొక్క ప్రేరేపణ ఉంది, ఆ బిజినెస్ అడుగు వేయకముందర ఒక 3 బిజినెస్ మెన్తో అన్న మాట్లాడావా? ఒక 3 బిజినెస్ ఉమెన్తో అన్న మాట్లాడావా? ఆ ఫీల్డ్లో ఎవరన్నా సక్సెస్ఫుల్గా చేసిన వాళ్ళతో కూర్చొని ఒక అపాయింట్మెంట్ తీసుకున్నావా? పోనీ వాళ్ళకి నువ్వు ఇంకా మొదలు పెట్టుకున్నావు, వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ఫుల్, వాళ్ళని ఒకసారి లంచ్ మీటింగో, డిన్నర్ మీటింగో, టీ అపాయింట్మెంట్కో తీసుకొని వాళ్ళని బయటికి తీసుకెళ్ళి, అయ్యా ఇలాగ చేయాలనుకుంటున్నాను సార్, మేడం, దిస్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ, క్యాన్ యూ హెల్ప్ మీ? ఒక 2 పుస్తకాలన్నా చదివావా ఆ ఇండస్ట్రీ గురించి? అది ఏది కూడా చేయకుండా ఒక వ్యాపారం మొదలు పెట్టేస్తున్నాను అంటే, జ్ఞానము లేకుండా జనులు నశించిపోతారంట. గమనించండి, ఏమన్నాడు దేవుడు? నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారు అన్నాడు. నా జనులు
ఈరోజు అనేక మంది క్రైస్తవులు చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టడానికి చూస్తారు, కానీ ఎటువంటి జ్ఞానము లేకుండా మొదలు పెట్టేస్తుంటారు. నేను మొదలు పెట్టాను కాబట్టి ఇప్పుడు ఆశీర్వదించబడిపోవాలి. నువ్వు మొదలుపెట్టినందుకు జరగదు. జ్ఞానముతో మొదలు పెట్టావా? దేవుని యొక్క నడిపింపుతో మొదలు పెట్టావా? నువ్వు జ్ఞానముతో ఇంకా దేవుని యొక్క నడిపింపుతో మొదలు పెడితే తప్పకుండా నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. చూడండి కొన్ని వచనాలు చూసుకుందాం. Proverbs chapter 13 and verse 22 చదవండి. సామెతలు 13:22. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. హల్లెలూయా. ఎంతమంది మంచి వాళ్ళు అవ్వాలని కోరుకుంటున్నాడు? ఆమేన్. మంచి వాళ్ళు అంటే ఉత్తి మంచి కథలు మంచి మాటలు చెప్పడం కాదు. మన పిల్లలకి మన పిల్లలకి కూడా ఏం వదిలిపెట్టాలంట? ఏం వదిలిపెట్టాలి? ఆస్తి వదిలిపెట్టాలంట. హల్లెలూయా. అప్పులు వదిలిపెట్టడం కాదు, ఆస్తి వదిలిపెట్టాలి. అందరు గట్టిగా హల్లెలూయా అనండి. ఓకే, చదవండి. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. హల్లెలూయా. ఎవరి ఆస్తి? ఓకే, సో ఇప్పుడు ఎవరైనా ఇక్కడ పాపాత్ములు ఉంటే త్వరగా మారండి. ఓకే, సో పాపాత్ముల ఆస్తి ఎవరి కొరకంట? నీతిమంతుల కొరకు ఏంటి? ఉంచబడును. ఉంచబడును. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది తెలుసా? ద వెల్త్ ఆఫ్ ద సిన్నర్ ఈజ్ స్టోర్డ్ అప్. స్టోరేజ్ లో ఉందంట. స్టోరేజ్ లో ఉంది, దాచిపెట్టబడింది. దేని కొరకు? ఎవరి కొరకు? అందరు నా కొరకు అనండి. నీ కొరకు దాచిపెట్టబడింది. అంటే ఏంటి? ఎవరన్నా బయట లోకంలో బాగా కష్టపడుతున్నారు, బాగా ధనం సంపాదిస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, నీ కొరకు పనిచేస్తున్నారు వాళ్ళు. ఎవరి కొరకు? నీ కొరకు పనిచేస్తున్నారు. నీ కొరకు పనిచేస్తున్నారు. అదేంటి పాస్టర్ గారు, వాళ్ళు సంపాదించింది నేను ఎలా తీసేసుకుంటాను? ఎలా తీసేసుకుంటావు అంటే, నువ్వు దేవుని రాజ్యానికి పనిచేస్తున్నావు. యేసుక్రీస్తు జీవితంలో గుర్తుపెట్టుకున్నారా? ఆయనకి ఎన్ని పడవలు ఉండినాయి? 0. కానీ ఆయనకి పడవ అవసరత ఉన్నప్పుడల్లా పడవ వచ్చేది. ఒకసారి ఆయనకి గాడిద కావాలి, గుర్తుందా కదా? గాడిద కావాల్సి వచ్చినప్పుడు ఏమన్నాడు? గో అండ్ టెల్ హిమ్ ద మాస్టర్ హ్యాస్ యూజ్ ఆఫ్ యువర్ కోల్ట్ అంటాడు. నీ గాడిద యజమానుడికి అవసరమై ఉన్నదని వెళ్ళి చెప్పమంటాడు. ఎవరికి అవసరం ఉంది? యజమానుడికి. యజమానుడు ఏం చేస్తున్నాడు? ఆ తండ్రి యొక్క ప్రణాళిక నెరవేరుస్తున్నాడు. తండ్రి యొక్క ప్రణాళిక నెరవేరుస్తున్నాడు కాబట్టి ఆ గాడిద ఎవరిది? యేసుక్రీస్తుది కాదు. ఆ ఎవరికైతే ఆ గాడిద ఉన్నదో ఆ వ్యక్తిది. కానీ ఆ వ్యక్తిది అయినప్పటికీ యజమానుడి కావాల్సి వచ్చినప్పుడు మాత్రము అది రావాల్సిందే. హల్లెలూయా. సో వేరే వాళ్ళు సంపాదించినా కూడా వాళ్ళు చీకటి రాజ్యానికి సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసేదంతా కూడా ఏంటంట? వాళ్ళు సంపాదించేదంతా కూడా నీ కొరకు నా కొరకు సంపాదిస్తున్నారు. హల్లెలూయా. చూడండి, వినుట వలన విశ్వాసం వస్తుంది. చాలా మంది మీరు ఇటువంటి వాక్యం ఎప్పుడు వినలేదు. విననందుకు మీకు విశ్వాసము కూడా ఉండదు. అర్థమవుతుందా నేను చెప్పేది? నీకు విశ్వాసము లేదనుకో, నువ్వు ఎప్పుడు దానికో. నీకు విశ్వాసం దేనికి ఉంటుంది? ఉద్యోగం కావాలి, దానికి విశ్వాసం ఉంటుంది. ఉద్యోగానికి ప్రార్థన చేసుకుందాము, దానికి విశ్వాసం ఉంటుంది. కానీ ఇప్పుడు ఎటువంటి విశ్వాసం ఉండాలంటే, మనది కాకపోయినా చీకటి రాజ్యములో పనిచేస్తున్న వ్యక్తులు ఏదైతే సంపాదిస్తున్నారో అది మన కొరకు సంపాదిస్తున్నారో అనేది గుర్తించాలి. హల్లెలూయా. చూడండి నెక్స్ట్, Job 27 verse 13 నుంచి చదవండి. దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది. ఇది బాధించు వారు సర్వశక్తిని వలన పొందు స్వాస్థ్యము. వారి పిల్లలు విస్తరించిన ఎడల అది ఖడ్గము చేత పడుటకే గదా. వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు. వారు మిగిలిన వారు తెగులు వలన చచ్చి పాతి పెట్టబడదురు. వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి. ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగు చేసినను, జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరచుకున్నాను. గమనించండి, ఇదంతా కూడా ఎవరి గురించి? చీకటి రాజ్యంలో జీవిస్తున్న వాళ్ళ గురించి ఉంది. ఓకే, సో ఏమంటున్నాడు? వాళ్ళు వర్ధిల్లుతున్నట్టు బయటికి కనిపిస్తున్నా అన్ని కార్లు, అంత ఎక్స్పెన్సివ్ కార్స్, అంత పెద్ద ఇల్లులు, ఇవన్నీ బయటికి కనిపిస్తున్నా వాళ్ళ జీవితాల గురించి ఏమంటున్నాడు? అంతా ఆఖరికి వ్యర్థమే అవుతుంది అంటున్నాడు. వాళ్ళ జీవితాల్లో ఆఖరికి ఆయన చనిపోతే భార్య ఏడవను కూడా ఏడవట్లేదంట. అంటే చూడండి, వాళ్ళ కుటుంబంలో ఎటువంటి పరిస్థితిలో వాళ్ళు జీవిస్తున్నారు, అటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారని చెప్తుంది. 17వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. 16 చదవండి మళ్ళీ.
ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగు చేసినను. వెండిని పోగు చేస్తున్నారంట. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది వీళ్ళు ఏం చేసినా పోగు చేసుకుంటున్నారు అన్ని. ఓకే, వెండిని పోగు చేశారు. దాని తర్వాత జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరచుకొనెను. 17. వారు దాన్ని సిద్ధపరచుకొనుటయే గాని నీతిమంతులు దాన్ని కట్టుకొనెదరు. ఎవరు కట్టుకుంటారంట? హల్లెలూయా. సో వాళ్ళు సంపాదిస్తున్నారు, వాళ్ళు అన్నీ తెచ్చుకుంటున్నారు, గోల్డ్, సిల్వర్, బట్టలు అన్నీ కూడా. కానీ వేసుకునేది ఎవరు? హల్లెలూయా. అర్థమవుతుందా ఇప్పుడు? వేసుకునేది మాత్రము మనము, నీతిమంతులు. ఓకే, ఇంగ్లీష్లో ఇలాగుంటుంది చూడండి, వర్స్ 17. He may pile it up, but the just will wear it, and the innocent will divide the silver. నిరపరాధులు ఆ వెండిని పంచుకొనెదరు. హల్లెలూయా. అందరు గట్టిగా హల్లెలూయా అనండి. ఓకే, ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 2 and verse 26. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయి పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఓకే, మళ్ళీ నేను ఇంగ్లీష్ లో చదువుతాను చూడండి ఇది. ఫర్ గాడ్ గివ్స్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అండ్ జాయ్ టు అ మ్యాన్ హూ ఇస్ గుడ్ ఇన్ హిస్ సైట్, బట్ టు ద సిన్నర్ హీ గివ్స్ ద వర్క్ ఆఫ్ గ్యాదరింగ్ అండ్ కలెక్టింగ్. ప్రయాసపడి పోగు చేయి పనిని పాపాత్మునికి నిర్ణయించును. హీ గివ్స్ ద వర్క్ ఆఫ్ గ్యాదరింగ్ అండ్ కలెక్టింగ్ టు ద సిన్నర్. ఆ పాపికి ఇచ్చాడు ప్రయాసపడి పోగు చేసి, that he may give to him who is good before God. దేవుని దృష్టికి ఇష్టడైన వానికి అది ఇవ్వడానికి. హల్లెలూయా. అందుకనే గుర్తుపెట్టుకోండి, 3 విషయాలు అన్నారు. ఒకటి గివింగ్, ఇంకొకటి నాలెడ్జ్, ఇంకొకటి మూడోది క్యారెక్టర్. కాబట్టి ఆ ఇవ్వడము, జ్ఞానము, స్వభావము కూడా. నువ్వు మంచి స్వభావంతో నువ్వు జీవించగలిగితే, చీకటి రాజ్యంలో నువ్వు లోకంలోకి వెళ్ళిన లోకము లాగా ప్రవర్తించకుండా మంచి స్వభావంతో నువ్వు జీవించగలిగితే, దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళు కలెక్ట్ చేసుకున్నదంతా కూడా నీ చేతిలోకి వస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఓకే, one more verse. Proverbs chapter 28 and verse 8. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకున్నవాడు దరిద్రులను కరుణించి వాని కొరకు దాన్ని కూడబెట్టును. He who is charging excessive interest, who is unjust efforts to get gain, increases his material possession, gathers it for him who is kind and generous to the poor. అధికమైన వడ్డీతో, అన్యాయపు ప్రయత్నంతో వస్తురూపకమైన సంపదను అధికము చేసుకునేవాడు దయతో, దాతృత్వంతో బీదల కొరకు ఖర్చు చేసే వారి కొరకు పోగు చేయును. చూడండి, ప్రతిసారి కూడా ఆ పదము చూస్తున్నాము, గ్యాదరింగ్. పోగు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? పోగు చేస్తున్నారు. దే ఆర్ గ్యాదరింగ్. ఎవరి కొరకు పోగు చేస్తున్నారు? నీ కొరకు, నా కొరకు. హల్లెలూయా. అందరూ నా కొరకు అనండి. నీ కొరకు పోగు చేస్తున్నారు. నీ కొరకు పోగు చేస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇందాక మనం చూసినటువంటి సైకిల్ చూశారు కదా, ఆ సైకిల్ ప్రకారము నేను జీవిస్తున్నానా లేదా? ఆ సైకిల్ ప్రకారము మాత్రమే, పుట్ ఇట్ ఆన్ ద స్క్రీన్. ఆ సైకిల్ ప్రకారము మాత్రమే కాదు, కానీ నీ జీవితంలో నువ్వు ఇచ్చుట కనిపిస్తుందా? దేవుని యొక్క జ్ఞానము కనిపిస్తుందా? అలాగే మంచి స్వభావము కనిపిస్తుందా అనేది. ఈ 3 విషయాలు పరీక్షించుకోండి. ఈ 3 విషయాలు మీరు పరీక్షించుకొని, ఈ సిస్టమ్ లేకపోతే ఈ సైకిల్ మీరు అర్థం చేసుకోగలిగినట్లయితే, ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్థిక విషయాల్లో ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా కూడా ఆ ఇబ్బంది నుంచి బయటకు వచ్చే పరిష్కారం ఇందులో ఉన్నది. హల్లెలూయా. పరిష్కారం ఇందులో ఉన్నది. సోమరితనముతో జీవించి ప్రార్థనలు చేసుకొని ఏదో జరిగిపోతుందంటే అది జరగదు. అర్థమవుతుందా? ఎవరో జాలి కలిగి నీకు ఎప్పుడో సాయం చేయొచ్చు. అక్కడ ఒక 2,000 ఇవ్వచ్చు, ఇక్కడ ఒక 5,000 ఇవ్వచ్చు, ఇంకా ఎవరికో ఇంకా చాలా జాలేసి నీ బంధువులు అయ్యిండొచ్చు, లేకపోతే ఎవరో ఎప్పుడో దేవుడు ఒకరితో మాట్లాడితే తీసుకొచ్చి ఒక 50,000, ఒక 5 లక్షలు ఇవ్వచ్చు. కానీ 5 లక్షలు ఎంతకాలం జీవిస్తావు? 5 లక్షలతో ఎంతసేపు స్కూల్ ఫీజు కడతావు? 5 లక్షలతో ఏం చేస్తావు? నీ పిల్లల కొరకు ఏం చేస్తావు? నీ భార్య కొరకు ఏం చేస్తావు? నీ భవిష్యత్తు కొరకు, అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని రాజ్యం కొరకు ఏం చేస్తావు? 5 లక్షలు ఇచ్చినా నీ అప్పే 10 లక్షలు అనుకోండి. 5 లక్షలు వచ్చింది, ఏం చేసుకుంటావు? ఒక 2 నిమిషాలు కూడా డైరెక్ట్ వేరే అకౌంట్లోకి వెళ్ళిపోయింది. వచ్చిందంతా కూడా ఇంకొకలా చేతిలోకి వెళ్ళిపోయింది. చూడండి, మనము ఎప్పుడైతే లోకములోకి వెళ్ళి లోకములో ఉన్నదాన్ని మనము దేవుని రాజ్యములోకి తీసుకొస్తున్నాము అనేటటువంటి ఆలోచనతో నువ్వు జీవించగలవో,
నువ్వు ఉద్యోగం చేసినా, నువ్వు ప్రమోషన్ కొరకు కోరుకుంటున్నా, వ్యాపారం చేస్తున్నా, వ్యాపారం ఇంకొక లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటున్నా, ప్రతిదీ కూడా దేవుని రాజ్యానికి లింకప్ అయి ఉంటుంది. సంబంధంతో నువ్వు చేయడం మొదలు పెడతావు. హల్లెలూయా. ఎందుకు? నువ్వు ఎదుగుదల చూసినప్పుడల్లా ఆయన రాజ్యం కూడా ఎదుగుదల చూస్తుంది. హల్లెలూయా. ఒక క్రైస్తవుని జీవితంలో నువ్వు ఎంత ఎదుగుదల నువ్వు ఎక్కువైపోతుంది అనేది ఎప్పుడూ ఉండదు. అది ఎప్పుడు సమస్య అవుతుంది తెలుసా? కేవలము నువ్వు ఎక్కువ అవుతున్నావు, రాజ్యం ఎక్కువ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు సమస్య అవుతుంది. అప్పుడు సమస్య అవుతుంది. దేవుడికి నువ్వు ఎటువంటి కారు నడిపించుకుంటున్నావో దేవుడికి అనవసరం, పట్టించుకోడు. నీకు చిన్న కారు కావాలంటే చిన్నది, పెద్ద కారు కావాలంటే పెద్దది కొనుక్కో. దేవునికి దాంతో సమస్య లేదు. కారు కాదు పాస్టర్ గారు, నాకు హెలికాప్టర్ కావాలి, హెలికాప్టర్ కొనుక్కో. దేవుడి బడ్జెట్ ఏం తగ్గిపోవట్లేదు, దేవుడు ఏం బాధపడట్లేదు నువ్వు హెలికాప్టర్ కొనుక్కున్నావు అని. కాదు పాస్టర్ నాకు ప్రైవేట్ జెట్ కొనుక్కో. కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు నీ రాజ్యమే ఎదుగుతుందా, లేకపోతే దేవుని రాజ్యం కూడా ఎదుగుతుందా? నీ ఇల్లే పెద్దగా అవుతుందా, లేకపోతే దేవుని ఆలయం కూడా పెద్దగా అవుతుందా? నీ సంతానమే పెద్దగా అవుతుందా, లేకపోతే దేవుని సంతానము కూడా పెద్దగా అవుతుందా? నీ పిల్లలే బాగుపడుతున్నారా, లేకపోతే దేవుని పిల్లలు కూడా బాగుపడుతున్నారా? అది నీ హృదయము దేవుని పట్ల ఐశ్వర్యముగా ఉందనుకో. ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ రిచ్ టువర్డ్స్ గాడ్, నీ హృదయము దేవుని ఎడల ధనవంతుడుగా ఉంటే, then God has no problem with how much you have. నీకున్న దాంతో దేవునికి సమస్య ఏమీ లేదు. What you have will remain as a blessing in your life. నీకున్నదంతా నీ జీవితంలో ఆశీర్వాదకరం అవుతుంది. But when your heart is not rich towards God, నీ హృదయం దేవుని పట్ల ధనంగా లేకపోతే, what you have will become a curse in your life. నీకున్నది నీ జీవితానికి శాపం అయిపోతుంది. నీ హృదయం సరిగ్గా ఉందనుకో, నీ ఉద్యోగం నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ హృదయం సరిగ్గా లేదనుకో, ఆ ఉద్యోగమే శాపంగా మారుతుంది. ఇప్పుడు ఆ ఉద్యోగంలో అంతసేపు పని చేయాల్సి వస్తుంది కాబట్టి నీ భార్యతో నువ్వు సమయం గడపలేకపోతున్నావు, నీ భర్తతో సమయం గడపలేకపోతున్నావు, నీ పిల్లలతో సమయం గడపలేకపోతున్నావు. 1 సంవత్సరం బాగానే ఉంటుంది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఇప్పుడు భార్య భర్త మధ్యలో సంబంధమే లేదు, పిల్లలతో సంబంధమే లేదు. ఎలాగా? ఎందుకు జరిగింది? ఆ ఉద్యోగం ద్వారా జరిగింది. కానీ ఆ ఉద్యోగం కొరకే నువ్వు ప్రార్థన చేసుకున్నావు కదా, దేవుడే కదా ఉద్యోగం ఇచ్చాడు, దేవుడే ఇచ్చాడు. కానీ దేవుడు ఇచ్చిన తర్వాత నువ్వు ఆ సైకిల్లో ఫాలో అవ్వలేదు. ఆ ఉద్యోగముకి నీ హృదయాన్ని ఇచ్చావు, ఆ ఉద్యోగానికి నీ సమయాన్ని ఇచ్చావు, నీ కష్టమంతా కూడా ఉద్యోగంలో పెట్టావు, నీ పెట్టుబడి అంతా కూడా నువ్వు ఉద్యోగంలో పెట్టావు. నీ పెట్టుబడి ఉద్యోగంలో పెట్టావనుకో, నీ పెట్టుబడి అంతా కూడా ఈ లోకంలో పెట్టావనుకో, లోకము నుంచి వచ్చేదే నువ్వు పంట కోసుకుంటావు. కానీ ఎప్పుడైతే నీ పెట్టుబడి రాజ్యములో ఉంటుందో, దేవుని రాజ్యములో ఉంటుందో, పెట్టుబడి దేవుని రాజ్యములో అయినా కూడా, విత్తనము దేవుని రాజ్యములో నువ్వు విత్తినా కూడా, పంట మాత్రము దేవుడు నీకు లోకంలోంచి ఇస్తాడు. హల్లెలూయా. పంట లోకము నుంచి ఇస్తాడు. ఎందుకు? ఆ లోకము నుంచి నీ చేతిలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క రాజ్యము విస్తరింపబడుతుంది, సాతాను యొక్క రాజ్యము తక్కువ అవుతుంది. హల్లెలూయా. అందరికి అర్థమైందా అండి? సో గుర్తుపెట్టుకోండి, ఆఖరికి ఇవ్వడము వచ్చేసేటప్పటికి ప్రాక్టికల్గా ఒక 5 థింగ్స్ చూసుకోండి. నంబర్ 1, స్టార్ట్ విత్ టైథ్. దశమ భాగంతో మొదలు పెడతాం. ఇప్పుడు వరకు మీరు ఆ తీర్మానం తీసుకోకపోతే ఈరోజు తీర్మానం తీసుకోండి. నేను ఈరోజే ఇవ్వమనట్లేదు, కానీ తీర్మానం మాత్రం ఈరోజు తీసుకోండి. ఈరోజే ఇవ్వక్కర్లేదు, కానీ మీరు తీర్మానం తీసుకోండి. దేవా, ఈ రోజు నేను తీర్మానం తీసుకుంటున్నానయ్యా, నేను మళ్ళీ ఇదే పరిస్థితిలో ఉండడం కాదు, నేను ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలి. కొంతమంది మీ తల్లిదండ్రులు చేసినటువంటి కార్యములు బట్టి, వాళ్ళు తీసుకున్న తీర్మానాలు బట్టి కూడా మీరు భయంకరమైన పరిస్థితిలో ఉండొచ్చు, కానీ పర్వాలేదు, దేవుడు మీకు పరిష్కారం ఇస్తాడు. మళ్ళీ మీరు బయటపడడం మాత్రమే కాదు, మీ చేతుల ద్వారా మీ తల్లిదండ్రులకి కూడా మీరు ఆశీర్వాదకరంగా ఉండేటట్టు చేస్తాడు. హల్లెలూయా. కానీ మీరు తీర్మానం తీసుకోవాలి. ఇవ్వడము వచ్చేసేటప్పటికి నంబర్ 1, దశమ భాగముతో మొదలు పెట్టాలి. నంబర్ 2, ఇట్స్ నాట్ జస్ట్ ద టైథ్ బట్ ఇట్ ఇస్ ది ఆఫరింగ్స్. అర్పణలు కూడా. అర్పణలు గురించి, అర్పణలు ఎంత పాస్టర్ గారు మీ ఇష్టం, అది ఇట్ ఈస్ అ ఫ్రీ విల్ ఆఫరింగ్.
యూ డిసైడ్. నువ్వు తీర్మానం తీసుకోవచ్చు ఎంత ఇవ్వాలనుకుంటున్నావు. అది దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశము. మూడోది ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలము. సో ఎప్పుడైతే నీ 10,000 నుంచి 15,000 అయ్యిందో నీకు ఉద్యోగంలో, నీ వ్యాపారంలో ముందర ₹1,00,000 సంపాదించేవాడు ఇప్పుడు 2,00,000 సంపాదిస్తున్నావు, ₹1,00,000 ఇప్పుడు 3 కోట్లు అయింది. ఎప్పుడైతే ఆ ప్రథమ ఫలము, ఆ ఇంక్రీజ్ ఎప్పుడైతే చూస్తావు, మొట్టమొదటిసారి ఆ ఇంక్రీజ్ చూసినప్పుడు ఆ ఇంక్రీజ్ ని దేవుని యొక్క సన్నిధిలో దేవునికి విత్తనముగా విత్తాలి. ఎందుకు? దేవా, ఇది ఎక్కువ అయ్యింది నాకు, కానీ ఎక్కువ నా కష్టముతో వచ్చింది కాదు, నీ ఆశీర్వాదముతో వచ్చిందని గుర్తిస్తున్నాను. హల్లెలూయా. సో దాన్ని బట్టి నేను తీసుకొస్తున్నానయ్యా, నా ప్రథమ ఫలముని నేను తీసుకొస్తున్నాను, నీ రాజ్యములో పెట్టుబడి చేస్తున్నాను. ఐఎమ్ ఇన్వెస్టింగ్, ఐఎమ్ సోయింగ్. మళ్ళీ విత్తనము విత్తుతున్నాను. 4వది ఆర్మ్స్ ఆర్ గివింగ్ టు ద పూర్. పేదలకు ఇచ్చేది దానము. పేదలకు ఇచ్చేటటువంటి దానము. పేదలకు ఇచ్చేటటువంటి దానము. ఆర్ యు బీయింగ్ అ బ్లెస్సింగ్ టు ద పూర్? పేదలకు దీవెనకరంగా ఉన్నామా? ఆర్ యు టేకింగ్ కేర్ ఆఫ్ ద పూర్? బీదలను పట్టించుకుంటున్నామా? అండ్ నంబర్ 5, స్పిరిట్ లెడ్ గివింగ్. ఆత్మ నడిపింపుతో ఇచ్చేది. ఆత్మ యొక్క నడిపింపుతో ఇవ్వడము. ఆత్మ యొక్క నడిపింపుతో ఇవ్వడము. ఎవరో చెప్పినందుకు కాదు, ఎవరు ఒత్తిడితో కాదు, చేయకపోతే ఏదో చెడు జరిగిపోతుందనే భయముతో కాదు, ఆత్మ నడిపింపుతో ఇవ్వడము. హల్లెలూయా. ఎంతమంది నేర్చుకున్నారు ఈరోజు? ఆమేన్. సో ఇది మీరు నేర్చుకోగలిగినట్లయితే, ఈ వాక్యము మీ హృదయంలో నాటబడి 100 పంట వచ్చినట్లయితే, మీ జీవితాల్లో ఎప్పుడు లేనటువంటి స్థానానికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళగలడు. ఎప్పుడు లేనటువంటి లిఫ్టింగ్ మీ జీవితంలో మీరు చూడగలరు. హల్లెలూయా. అందరూ కూడా చేతులు పైకెత్తి దేవునితో ఒక నిమిషం మాట్లాడండి. మీ ఆర్థిక విషయాల గురించి దేవునితో మాట్లాడండి. ఈరోజు దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుందో మనం మరి ఒకసారి చూసాం. నీకు ఎన్ని తలాంతులు ఇచ్చాడో నాకు తెలీదు. 5 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, కానీ ఒకటి మాత్రం తెలుసు, ఎవరైనాను ఎన్ని తలాంతులు ఉన్నను మీ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఆ తలాంతులు ఎన్ని ఇచ్చాడో దానికన్నా ఎక్కువ చేసేటటువంటి బాధ్యత మాత్రం మనకు ఉన్నదని మనకు తెలుసు. హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. దేవా, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాక్యము నుంచి 100 పంట వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాను. దేవా, ఈరోజు అనేక మంది కళ్ళు విప్పబడ్డాయి, హృదయాలు విప్పబడ్డాయి, చెవులు విప్పబడ్డాయి అయ్యా. ఆ వాక్యము నుంచి రావాల్సినటువంటి వెలుగు వాళ్ళకి వచ్చి దేవా, ఆ వెలుగులో నడవడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. కేవలము ఇంకొక వర్తమానము విన్నామని వెళ్ళిపోవడం మాత్రము కాదు, కానీ దేవా, అది వాళ్ళ జీవితంలో దాని ప్రకారము జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కొరకు అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో సరి అయిన తీర్మానాలు తీసుకొని, ప్రతి ఒక్కరి జీవితంలో దేవా, ఈ సంవత్సరం అయ్యే లోపల 2026 అయిపోయే లోపల కూడా దేవా, వాళ్ళ జీవితంలో ఆర్థికముగా గొప్ప ఆశీర్వాదము చూడును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో లార్డ్, ఐ ప్రే మే దేర్ బి అ లిఫ్టింగ్ అండ్ అ రైనింగ్ ఇన్ దేర్ ఫైనాన్సెస్ in the mighty name of Jesus. I thank you for the increase and I thank you for the multiplication, Lord. I declare, let it be done according to your word in their life, and I declare the wealth of the wicked is transferred into the hands of the righteous. In Jesus' mighty name I pray, and everyone said amen and amen. Hallelujah. దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. Hallelujah. Amen and amen. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.